ప్రజాప్రతినిధి అందరినీ కలుపుకుపోతున్నారు. దారి తప్పిన వారిని దారిలోకి తీసుకొస్తున్నారు. అవసరమైతే కాస్త కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తొలినాళ్లలో ఆయన మెతక వైఖరితో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టారు. పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించారు. దాంతో ఎమ్మెల్యే కాకర్ల సీరియస్ అయ్యారు. రాష్ట్ర స్థాయి నేతగా చెప్పుకునే వారిపైన చర్యలు తీసేసుకున్నారు. దాంతో వివాదాస్పద నేతలంతా సెటరైట్ అవుతున్నారు. ఆ వివరాలను స్పాట్లైట్ స్టోరీలో చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం వైశాల్యంలో అతిపెద్దది. మెట్ట ప్రాంతం కూడా. అక్కడ సాగు, తాగునీటికి ఇబ్బందులు, అలా ఎన్నెన్నో సమస్యలు ఆ నియోజకవర్గాన్ని వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కాకర్ల పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు, ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని 8 మండలాలు, గ్రామాల్లో అభివృద్ధికి సహకరించాల్సిన ద్వితీయ శ్రేణి నేతల ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. వారి తగవులు తీర్చడం ఎమ్మెల్యేకి తలకమించిన భారమైంది. ఇటీవల ఉదయగిరిలో ఎంపీటీఓ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్ వర్గం, మరో వర్గం మధ్య వివాదం తలెత్తింది. మాట పెరిగి ఎమ్మెల్యే ఎదుటే ఒకరిపై ఒకరు దాడులకు దిగే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారించేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ఎమ్మెల్యేను తీవ్రంగా కలిచివేయడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వెంజమూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్ల నాయకులను పిలిపించి వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సమయంలో కొండాపురం మాజీ జడ్పీటీసీ దామ మహేష్, సీనియర్ నేత యారవ కృష్ణయ్య మధ్య జరిగిన వాగ్వివాదం, పరస్పరం దాడులపై ఎమ్మెల్యే తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎమ్మెల్యే దామ మహేష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. యారవ కృష్ణయ్యకు క్షమాపణ చెప్పించడంతో పాటు మరో 6 నెలలు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. జలదంకి మండలం కమ్మవారి పాలెంలో మహిళలపై టీడీపీ సీనియర్ నాయకుని దాడిని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. సొంత బంధువులు, పార్టీ నాయకులు అయిన మహిళల జోలికొస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ ఎస్ఐలను ఆదేశించారు. మొదటి నుంచి వివాదాస్పదంగా ఉన్న కొండాపురం మండలంపై ఎమ్మెల్యే సురేష్ ప్రత్యేక దృష్టి సారించారు. క్రమశిక్షణను పాటించడం, నేతలను క్రమశిక్షణగా ఉంచడం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ప్రధాన లక్ష్యంగా మారింది. నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గం అభివృద్ధికి కష్టపడకుండా ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ ఎమ్మెల్యే తాజా చర్యలు స్థానిక నాయకులకు సంకేతం ఇచ్చింది. తాజా పరిణామాలతో నియోజకవర్గంలోని వివాదాస్పద నేతల్లో మార్పు వస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.